నమస్తే మేడం. నమస్తే సార్. మీ పేరు? భాగ్యలక్ష్మి అండి. భాగ్యలక్ష్మి. ఎక్కడుంటారు మీరు? సూర్యాపేట. సూర్యాపేటలో. సూర్యాపేట ఆర్కే గార్డెన్. ఆర్కే గార్డెన్స్ ఇక్కడే. ఇక్కడే. ఓకే. సో మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? నవంబర్ 15వ తారీఖు నుంచి చేస్తున్నాను. నవంబర్ 15 నుంచి. ఎన్ని రోజులైంది ఇప్పటికి? 35 రోజులు. 35 రోజుల నుంచి ధ్యానం చేస్తున్నారు. ఉమ్. సో ఎలా ఉంది ధ్యానం? చాలా బాగుంది సార్. మీకు ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత మీలో గమనించిన మార్పులు ఏంటి? కోపం చాలా తగ్గింది సార్. ఓకే. కోపం బాగుండేది మీకు? అంటే బానే ఉండేది. కాకపోతే భయపెట్టిస్తారా అందరినీ? అట్లా ఏం లేదు కానీ కొంచెం. ఎవరిపైన కోపడతారు మీరు? ఈ పిల్లలు ఏదైనా చెప్తే మీ సారు? ఓకే. మా సార్ ఎక్కువ భయపడతారా మీరు భయపెట్టిస్తారా? సార్కి భయపడతానండి. ఓకే. అంటే సార్ మీద కోపం పిల్లల మీద చూపిస్తారా? అట్లా ఏం లేదు సార్. అట్లా ఏం లేదు కానీ ఏదైనా కొన్ని కొన్ని విషయాలలో చెప్తే సహనం అనేది పెరిగింది. ఓకే. ఇంకా ఏం గమనించారు? ధ్యానం చేస్తుంటే కూడా చాలా అనుభవాలు వస్తున్నాయి. ఏం అనుభవాలు వచ్చాయి చెప్పండి. ఫస్ట్ రోజు కూర్చున్నా, ఇక్కడే చేసినాం. ఫస్ట్ రోజు నాకు పొగల్లాగా ఇట్లా మంచులాగా కనిపించింది. అంటే కొంచెం ఎక్కువసేపే కూర్చున్నానండి ఫస్ట్ రోజే. అయితే బానే ఉంది, బానే చాలాసేపే కూర్చోగలుగుతున్నా అనుకున్నా. సెకండ్ డే ఇంకొంచెం ఒక 2-3 రోజుల తర్వాత ఇంకొంచెం మంచిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓకే. ఏం ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ అంటే ఇట్లా పూజ చేయంగానే రోజు పూజ చేస్తా సార్ నేను. ఎవరికి చేస్తారు పూజ? శివయ్య అంటే చాలా ఇష్టం నాకు. శివయ్య అంటే చాలా ఇష్టం. ఇక అట్లా నేను పూజ చేసుకునే ముందు కూర్చుందాంలే అని దీపం ముట్టించేసి ఫస్ట్ దేవుడి మొక్కోక ముందుకే ధ్యానంలో కూర్చొని మళ్ళీ దేవుడికి దండం పెట్టుకుందామని 2-3 రోజులు అట్లనే చేసిన తర్వాత 3వ రోజు కూర్చున్నా ధ్యానంలో. కూర్చున్న తర్వాత విష్ణు, ఈశ్వరు, మహేశ్వరు ముగ్గురు కనిపించారు నాకు ఫస్ట్ రోజే. అంటే పూజలు చేసేటప్పుడు ఎప్పుడు కనిపించలే మీకు? అంటే అంత నాకు ఈ ముగ్గురు ఎప్పుడు కనపడలేదు. అప్పుడప్పుడు శివయ్య కనిపించేదిలే గాని ఈ ముగ్గురు ఒకటేసారి కనిపించేవాళ్ళు. అంటే అప్పుడప్పుడు ఎప్పుడన్నా నాకు ఇంకా శివయ్యని ఎక్కువ ఆరాధిస్తా కదా, నాకు ఏదైనా కష్టం వచ్చినా ఆయనకే ఎక్కువ చెప్పుకుంటా. అంటే నాకు ఏదైనా విషయం నాకు బాధ అనిపించినా ఏది అనిపించినా శివయ్య తోటి ఎక్కువ చెప్పుకుంటే నాకు ఇక అది రిలీఫ్ అవుతుంది. అది అవుతుంది, ఇక నమ్మకం పని అయిపోతుంది. అట్లా నేను ఎక్కువ ఆయన మీద పెట్టుకుంటా. ఇక ఇట్లా ధ్యానం చేస్తున్నట్టే ఇక మనకు కొంచెం మంచి మంచి అనుభవాలు అనేది ఇక అర్థమైంది. ఇంకా నాకు కొంచెం తలనొప్పి ఉండేది. ఈ కొంచెం సేపు కూర్చున్నా కూడా బాగా బ్యాక్ పెయిన్ వచ్చేది. ఇంకా ఇప్పుడు ఎక్కువసేపు కూర్చున్నా కూడా ఏం అనిపించట్లేదు. ఇక ఈ ధ్యానంలోకి వచ్చిన కానీ నాకు ఇక ఎప్పుడు ధ్యానం మీదనే ధ్యాస అయిపోయింది సార్. ఎప్పుడు ఇక అంటే చేద్దామా అని ఎప్పుడు ఇంకా తెలుసుకోవాలి, లోతుగా ఇంకా తెలుసుకోవాలి అనేది తపన. మా పక్కన రేణుక ఉంది. ఆమె అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇట్లా నేను ధ్యానానికి వెళ్తున్నా మేడం అని అంటే, నాకు కూడా చాలా రోజులైంది ధ్యానం గురించి తెలుసుకోవాలని, కానీ అంత దూరం రావాలంటే రాలేకపోతున్నా అని అంటే, లేదు మేడం ఇక్కడికి కూడా వస్తారు మాస్టర్, అందరం కలిసి చేస్తే బాగుంటది, అందరికి కూడా చెప్పండి, నేను మాస్టర్ని పిలిపిస్తా అని చెప్పారు. సరేలేండి పిలిపియండి అని అంటే, ఆ రోజే పొద్దున 9 గంటలకు అనుకున్నాం ఇంట్లోకి వెళ్ళి మా సార్ తోటి ఇట్లా అని చెప్తే, సరేలే మంచి పని చేస్తా అంటే ఎవరు వద్దంటారు, కానివ్వండి అన్నారు. నేను 10 గంటలకు రేణుకకు ఫోన్ చేసిన సార్. చేస్తే రేణుక సార్కి ఫోన్ చేశారు. ఈ సార్ కూడా మంచిదండి పెట్టండి అని, మేము వస్తామని చెప్పారు. చెప్పి ఆ రోజు నుంచి ఇక కంటిన్యూ చేసేస్తూనే ఉన్నాం. ఇక ఆ రోజు సాయంత్రమే మళ్ళీ ఫిక్స్ అయిపోయి ఇక ఆ రోజు సాయంత్రం నుంచి స్టార్ట్ చేసినాం సార్. అందరికి మా ఫ్రెండ్స్ తోటి కూడా అందరికి చెప్తే అందరు కూడా మంచిగా చేద్దామని మంచిగా సహకరించారు. అందరం కలిసి ఇక రోజు 10-15 మంది చెప్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు ధ్యానం? అందరికి చెప్తున్నప్పుడు చాలా బాగుంది సార్. చాలా అంటే హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నేను కూడా ఒక ఇట్లా ధ్యానం గురించి చెప్పగలుగుతున్నా అనేది నాలో మంచి అనుభవంగా అనిపిస్తుంది, హుషారుగా అనిపిస్తుంది. ఈ పిఎంసి ఛానల్ చూస్తున్నా సార్, చూస్తున్నా రెగ్యులర్ గా చూస్తున్నా. అనుభవాలు ఏందనేది కూడా తెలుసుకోవాలని వేరే వాళ్ళు అనుభవాలు చెప్తారు కదా సార్, వాళ్ళ గురించి కూడా నేను తెలుసుకుంటున్నా. తెలుసుకొని ఇంకా ఏంది అనేది మనం ఎక్కువసేపు చేస్తే బాగుంటది ధ్యానం
మన వల్ల ఇంకొక నలుగురికి తెలుసుకోవాలి అనేది తపన ఎక్కువ ఉంది. ఓకే. మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి మరి? ఏం చేయాలనుకుంటున్నారు? ఇళ్ళకి వచ్చినాక ఒక వారం రోజుల తర్వాత గరుడ పిరమిడ్కి వెళ్ళిన సార్. అక్కడ నాకు చాలా మంచిగా అనిపించింది. పిరమిడ్లో ధ్యానం చేస్తే ఎట్లుంటది, మామూలుగా ధ్యానం చేస్తే ఎట్లుంటది అని తెలుసుకోవాలనిపించింది నాకు. రేణుకకు ఫోన్ చేసి అక్కడికి రండి అంటే అక్కడికి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత అక్కడ ధ్యానం చేసినాం సార్. చాలా బాగా అనిపించింది సార్. ఒక హాఫ్ అన్ అవర్ చేసినాం కానీ అసలు కళ్ళు తెరవాలనిపించట్లేదు. చాలా కనెక్ట్ అయింది. అయితే పిరమిడ్లో చేస్తే ఇట్లా ఉంటది, మన వల్ల కూడా మనం కూడా ఒక పిరమిడ్ వేసుకొని మనం కూడా ఒక నలుగురు తోటి ధ్యానం చేస్తే బాగుంటది అనేది నాలో అప్పుడు అనిపించింది. ఓహో, మీరు మరి పిరమిడ్ నిర్మాణం చేస్తున్నారా? అని చెయ్యాలనే అనుకుంటున్నాను సార్. అయితే అక్కడి నుంచి వచ్చిన తెల్లారి మళ్ళీ ధ్యానంలో కూర్చుంటే నాకు జ్ఞాన విజ్ఞాన ధ్యాన పిరమిడ్ పేరు కనిపించింది సార్. పేరు కనిపించింది అంటే బాగా ఇట్లా ఇది రాకెట్ వెళ్తుంది కదా సార్, అట్లా వెళ్ళి బాగా దూరం వెళ్ళింది, చాలా దూరం వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చుక్కలాగా వేరుపడిన తర్వాత ఇట్లా పేరుతో సహా ఇట్లా నీట్ గా కనిపించింది. జ్ఞాన విజ్ఞాన ధ్యాన పిరమిడ్. జ్ఞాన విజ్ఞాన ధ్యాన పిరమిడ్ ఓకే అనేది ఒకటి కనిపించింది. అంటే ఇట్లా మనం ఒకటి కట్టాలి, నలుగురితోటి మనం కూడా చెయ్యాలి అనేది నాకు ఇట్లా అనిపించింది అని మా సార్ తోటి వెళ్ళి చెప్పాను. చెప్తే సరేలే మరి చూద్దాము, మనం ఇంకా దాని గురించి అనేది మనకు తెలియదు కదా, తెలుసుకొని చేద్దాము అని మా సార్ కూడా చెప్పారు. ఇక అట్లనే ఇక రోజొకటి ఇక నాకు అనుభవం రోజుకు. మళ్ళీ మెరక పిరమిడ్ ఉంది కదా సార్, అది మేడం వాళ్ళ ఇంట్లో ఉంటే అక్కడికి వెళ్ళి చూశాను. చూసిన తర్వాత సరే ఇప్పుడు అంటే ఇప్పుడు మనం పిరమిడ్ అంటే అది కొంచెం పెద్దది కదా సార్, దానివల్ల మనం టైం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది కదా. ఈ మేడం వాళ్ళ ఇంట్లో ఉన్నది అయితే కొంచెం చిన్నగా ఉంది కదా, తొందరలో తీసుకుంటే సరే మా సార్ కూడా ఇక్కడికి వచ్చి చేయాలంటే చేయలేరు కదా, మనకు ఇంట్లో ఉంటే అక్కడ పిల్లలు కూర్చోవచ్చు, మా సార్ కూడా కూర్చుంటారు కదా అని ఇక తీసుకుందామని సార్కి ఫోన్ చేస్తే సార్ వెంటనే ఇక మంచి పని చేసిరని ఇక ఆ రోజు సాయంత్రానికి తీసుకొని వచ్చారు. పిఎంసి ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం? చాలా బాగుంది సార్. ఇవన్నీ తెలుసుకోవాలని మాకు తెలియదు కదా సార్, ఇవన్నీ మాకు తెలిసిన ఈ పత్రిజీ సార్కి చాలా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. మరి చూస్తున్నారుగా, ఇంత అద్భుతమైనటువంటి పిఎంసి ద్వారా ఎంతో మంది ధ్యానంలోకి వస్తున్నారు. అవును సార్. మరి అందరికీ పంచాలనే తాపత్రయపడుతున్నారు. పత్రిజీ కోరుకుంది ఇదే. సో ఇదే విధంగా మరి మళ్ళీ ఇంకా మీరు మళ్ళీ వచ్చేసరికి ఈ చుట్టుపక్కల మొత్తం కూడా మీరు ధ్యానమయం చేయాలి.